థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నయన్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలు ఇంత ఫాస్ట్గా తెచ్చేస్తూ ఉంటారు, బర్త్డే మాత్రం 4 సంవత్సరాలకు ఒకసారి ఏంటి? దానివల్లే మీరు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండాలని ఫిక్స్ అయ్యి సినిమాలు తెస్తారా? బర్త్డే ఫాస్ట్గా రావాలని ఫాస్ట్గా సినిమాలు చేస్తాను. తెలియకుండా ఉండడానికి 4 సంవత్సరాలు ఎలా జరిగిందో. హ్యాపీ బర్త్డే శ్రీ విష్ణు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. విష్ణు విన్యాసం నిన్న వరల్డ్ వైడ్ థియేటర్స్లో రిలీజ్ చేసాం. సినిమా నుంచి మార్నింగ్ షోకి వచ్చేసరికి కొంచెం మాకు చిన్న మిక్స్డ్ ఇది వచ్చినా సరే, ఎప్పుడు నేను ఏదైతే ఫ్యామిలీస్ని యూత్ని నమ్ముకుని సినిమా చేస్తానో అది ఫస్ట్ షో సెకండ్ షోస్ నుంచి ఆ గ్రోత్ చాలా బాగా కనిపించింది. సో వెరీ హ్యాపీ. సినిమా చూసి మాకు మంచిగా ఇది చేస్తున్న వారందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఈ వీకెండ్ మేము ముందుగానే చెప్పినట్టు ఖచ్చితంగా నవ్విద్దాం అనే ప్రయత్నంతోనే చేసిన సినిమా అండి ఇది. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి, హ్యాపీగా 2 గంటలు నవ్వుకుంటారు. ఎక్కువ ఆలోచించక్కర్లేదు, సరదా సరదా క్యారెక్టర్లతోనే సింపుల్గా అయిపోయే సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ యూత్కి చాలా బాగా నచ్చింది, థ్యాంక్ యూ అండి అందరికీ యూత్కి. అండ్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్కి బాగా నచ్చింది. ముఖ్యంగా టౌన్స్ నుంచి మాకు చాలా మంచి రిపోర్ట్ వచ్చిందండి, మంచి ఫుల్ చూస్తున్నాం. సో అది వీక్ అంతా కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యూఎస్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరీర్లోనే ఒక హైయెస్ట్ నెంబర్ ఇచ్చారు ఫస్ట్ డేకి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీమ్, మా సినిమాకి వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ, నయన్, సత్య గారు, బ్రహ్మాజీ గారు, ప్రవీణ్ గారు, అందరికీ పేరు మురళీ శర్మ గారు, అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ టెక్నీషియన్స్కి వస్తే సాయి శ్రీరామ్ గారు, ఎడిటర్ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ మన రాధన్ గారు, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మారుతీరావు ఒంగోలులో ఉన్నాడు, సినిమా చూస్తున్నాడు. సో థ్యాంక్ యూ మారుతి. అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా, సుమంత్ అండ్ సుబ్రహ్మణ్యం గారు, చాలా చాలా హ్యాపీ అండి మీ గురించి. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్, యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మేము సడన్గా సినిమా ఫాస్ట్గా రిలీజ్ చేయాలి అనే థాట్కి రావడానికి గల కారణం, డిసెంబర్ ఆ టైంకి మన సినిమా అంతా సమ్హౌ లీక్ అయిపోయిందండి. సినిమా లీక్ అయిపోయింది, లీక్ జరిగిపోయింది. ఎలా జరిగిందో తెలీదు. బట్ పొద్దున్నే లేచేసరికి సుబ్రహ్మణ్యం గారు ఫోన్, సార్ ఇలాగా లీక్ అయిందంటే నాకు అర్థం కాల ముందు లీక్ అవ్వటం ఏంటి అని. సమ్ ర్యాండమ్గా లీక్ అయిన సినిమా ఎలా అయిందో తెలియదు. దాన్ని కంప్లైంట్ రూపంలో దీని రూపంలో అన్నీ పెట్టాం. బట్ అది అప్పటికే కొంచెం స్ప్రెడ్ అవ్వటం వల్ల విపరీతమైన టెన్షన్ మా అందరికీ. పూర్తవలే సినిమా, హాఫ్ బేక్డ్గా ఉంది, ఏం చేయాలి, ఇది బయటికి చెప్తే అది వేరే విధంగా వెళ్తుంది. సో ఆ యాంటీ పైరసీ వాళ్ళు చేసే బ్లాక్మెయిల్కి చాలా ధైర్యంగా మీరు నిలబడినందుకు, అండ్ చాలా తక్కువ టైం ఉన్నా కూడా సినిమాని పూర్తి చేసి మనం లాస్ట్ 10 days, ఒక వారం రోజులే ప్రమోషన్ కూడా మాకు టైం దొరికింది. అలాంటి గట్టి టైంలో కూడా ఆ ధైర్యంగా ఉండటం అనేది వెరీ ప్రౌడ్ అండి మీ గురించి. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ మ్యాటర్, అది చాలా డేంజర్. ఇంతకు ముందు ఎగ్జాక్ట్గా 6 months ముందు కూడా ఒక సినిమాకి ఇలా జరిగిందని మాకు తర్వాత మేము మాట్లాడుకున్న తర్వాత తెలిసింది, అది కూడా పెద్ద సినిమాయే. సో అది మమ్మల్ని ఇబ్బందికి గురి చేసింది. బట్ ఆ టైంలో కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. నేను ఎంత సపోర్ట్ చేయాలో అంతవరకు మీకు సపోర్ట్ చేశానండి. సో ఏం కంగారు పడకండి, మొత్తానికి బయటికి రాకుండా దాన్ని అరికట్టుకుని మనం సినిమాని రిలీజ్ చేసాం. సో ఎవరన్నా సినిమా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి. మేము ముందుగా చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ అంతా యూత్ కోసం, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ కోసం. హ్యాపీగా 2 hours మంచి వీకెండ్లో స్ట్రెస్ బస్టర్ అవుతుంది. సో ఇంకా చాలా బాగుంది. ఇప్పుడంతా ఇంకా మంచిగా రిసీవ్ చేసుకుని ఇంకా బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు మంచి